నమస్తే వెల్కమ్ టు ప్రజావేదిక న్యూస్ ఛానల్ 20వ డివిజన్లో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అల్లి సుభాష్ యాదవ్ గారితో మనం ఉన్నాం ఈరోజు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? నమస్తే సార్, ఎట్లా ఉంది సార్ ప్రచారం శైలి, ఏ విధంగా ఉంది? మీరు ముందుగా నా యొక్క ఎన్నికల ప్రచారాన్ని కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి ప్రజావేదిక న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎండ్బి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు టైగర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతోనే నేను నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 20 వార్డు పెద్దబండ, గొల్లగూడ, ఎఫ్సై కాలనీ, అంబేద్కర్ కాలనీ, ఓంసాయి కాలనీ మా వార్డు పరిధిలో డివిజన్ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతం నుంచి నేను కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. ప్రధానంగా ఏంటంటే 20వ డివిజన్లో చాలా వెనుకబడిన ప్రాంతము, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. చాలా సమస్యలన్నీ కూడా గతంలో పనిచేసిన వారు ఎవరు కూడా చేయలేదు. కాబట్టి వాటన్నింటిని కూడా గత 10 సంవత్సరాల నుంచి మా ప్రజలకు అందుబాటులో ఉంటూ నేను గమనిస్తున్నాను. గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతోనే వార్డు అంతా కూడా అభివృద్ధి చేస్తానని చెప్పేసి మా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చెప్పడం జరుగుతుంది. మా ప్రజల నుంచి కూడా చాలా విశేషమైన స్పందన ఉంది. ఖచ్చితంగా 13న జరిగేటువంటి ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాము. గతంలో ఇది ఒక మున్సిపాలిటీగా ఉండే, ఇప్పుడు ప్రస్తుతం నగర కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత మరి ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది అంటారు ఈ నల్గొండలో? మంత్రి గారు ప్రత్యేకంగా నల్గొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మున్సిపాలిటీగా ఉన్నటువంటి నల్గొండను కార్పొరేషన్గా చేయించారు. ఏంటంటే నల్గొండ పట్టణంలో చాలామంది ఆయన సహాయం లేనటువంటి కుటుంబం లేదు. నల్గొండలో ప్రతి నిరుపేద విద్యార్థి కావచ్చు, పేదలకి ఏమైనా ఆరోగ్యం సంబంధించినటువంటి సహాయం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎంతోమంది ఈరోజు ప్రతి ఫౌండేషన్ నుంచి పిల్లలు కూడా డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయినరు. ఇదంతా కూడా ఏంటంటే పేదల పక్షపాతి మా నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి చూస్తూనే అయింది. కాబట్టి ఏంటంటే నల్గొండ కార్పొరేషన్ కూడా అన్ని నగరాలతో ధీటుగా డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. నల్గొండ కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు, మా వార్డు కూడా వస్తారు. ఖచ్చితంగా ప్రచారం చేసి మా ప్రజలకి ఆయన చెప్పాల్సింది చెప్పిన మాట నిరూపిస్తాడు. మీ 20వ డివిజన్లో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి? ఆ సమస్యల పరిష్కారం ఎలా పరిష్కరించే అవకాశం ఉందంటారు? ప్రధానంగా ఏంటంటే మా దగ్గర అనాది కాలం నుంచి ఎప్పుడో 100 కాలంలో బొడ్రాయి అనేది ఉంది. ఆ బొడ్రాయి నల్గొండ పట్టణం పుట్టినప్పటి నుంచి కూడా మా గొల్లగూడెం, పెద్దగొండ ప్రాంతం ఉంది. ఇక్కడ బొడ్రాయి లేదు. చాలామంది ప్రజల నుంచి కూడా మేము గత 10 ఏళ్ల సంది వాచ్ చేస్తుంది ఏంటంటే బొడ్రాయి పండుగ చేయాలి. కాబట్టి ఏంటంటే బొడ్రాయి పండుగ అనేది ప్రధానమైనటువంటి అజెండాగా నేను పెట్టుకున్నా, ఖచ్చితంగా జరిపిస్తా. ఇంకోటి శ్మశాన వాటికి కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా ఒక పార్క్ లాగా అభివృద్ధి చేసేటువంటి ప్రపోజల్ నేను పెట్టుకున్నా. నిరుద్యోగ యువకులు కావచ్చు, మా మహిళా సంఘాలకి స్వశక్తి భవనం లేదు, దాన్ని కూడా సార్తో మాట్లాడి కంప్లీట్ చేపిస్తాం. ఇక్కడ ప్రధానంగా వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, ఇది మెప్మా ఆధ్వర్యంలో ఎవరంటే ఉపాధి అవకాశాల కోసం మీరు ఏమైనా చొరవ చూపే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీరే చూస్తున్నారు. ఇక్కడ పక్కన అద్భుతమైనటువంటి నిర్మాణం జరిపించారు మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఎవరైతే నల్గొండ పట్టణంలో, నల్గొండ నియోజకవర్గ పరిధిలో, నల్గొండ జిల్లాలో నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వారందరికీ శిక్షణలో నైపుణ్యం నేర్పించి ఇతర దేశాలలో వెళ్ళి పనిచేసుకునే విధంగా స్కిల్ డెవలప్మెంట్ అని నేర్పించి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా ఖచ్చితమైనటువంటి ప్రణాళిక చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా నిరుద్యోగ యువతకు మేమంతా కూడా సహాయం చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ మన మున్సిపాలిటీ మన ఎన్నికల ప్రచారంలో మా మార్కెట్ కమిటీ చైర్మన్ జుకూర్ రమేష్ గారు కూడా వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో కూడా ముందుకెళ్తూ మేమంతా కూడా మా పథకాలన్నీ చెప్పుకుంటూ మేము ఎన్నికల ప్రచారంలో వెళ్తున్నాం. మీ డివిజన్లో ఏదైతే చెత్త సేకరణ విషయంలో కావచ్చు, శుభ్రత విషయంలో కావచ్చు, ఆట స్థలాల విషయంలో కావచ్చు, ఎలాంటి మెరుగైన సదుపాయాలకు మీ కృషి ఉండబోతుంది అంటారు? గతంలో ఏంటంటే 10 ఏళ్లలో ఉన్నటువంటి ప్రభుత్వము మున్సిపాలిటీలో మా వార్డు చాలా పెద్దవాడు. ట్రాక్టర్ వారానికి ఒకసారి వస్తుంది, ఆటో 2 రోజులకు ఒకసారి వస్తుంది. చెత్త వేసి రోడ్ల మీద ఎక్కడ చెత్త అక్కడనే. ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా పబ్లిక్ రిలేషన్గా లేదు, వాళ్ళు పట్టించుకున్న పాప అనబోలేదు, వాళ్ళ పార్టీ అధికారంలో లేదు, వాళ్ళ అసలు ఉనికే లేదు వాళ్ళది. అటువంటి వాళ్ళు మేము గెలుస్తాం మాకు చేయరని చెప్పేసి బెదిరింపులు గురి చేస్తారు. అటువంటి వాళ్ళని ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారు. మా నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని 48 వార్డుల్లో గెలిపిస్తారని చెప్పేసి అన్న నమ్మకం ఉంది. మా స్థానిక నాయకులు కూడా మా డీసీసీబీ డైరెక్టర్ పాజా సంపత్ రెడ్డి గారు కావచ్చు,
మాజీ ఎంపీపీ తిప్పర్తి పాశం రామరెడ్డి గారు కావచ్చు, మన మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న జుకూరు రమేష్ గారు కావచ్చు, అందరూ కూడా ఛాయశక్తుల కృషి చేసి పట్టణంలో కూడా మొత్తం అందరూ కూడా 48 గెలిచే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. మీ 20 డివిజన్ లో ఏదైతే అభివృద్ధి కోసం ఏమైనా భవిష్యత్ ప్రణాళిక ఏమైనా ఉందంటారా ప్రజలకు చెప్పండి? నేను ఒకటే చెప్తున్నా, అదే మా దగ్గర మెయిన్ ప్రధాన సమస్య బొడ్రాయి. ఈ బొడ్రాయి సమస్య చాలా ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి ఓటర్ది కావచ్చు, ప్రజలది కావచ్చు, అందరిది ఆకాంక్ష అది మాది. అదొకటి. శ్మశాన వాటిక ఉన్నది, అది కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. చాలామంది ఇంటింటికి చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూలి పని పోతున్నారు. నేను ఒక దగ్గర ప్రచారానికి పోతే చదువుకున్న అమ్మాయి బీటెక్ చేస్తుంది, ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేయడానికి వెళ్తుంది. అటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అటువంటి వాళ్ళని గుర్తించి మా నాయకుడి దగ్గర తీసుకెళ్ళి మా సార్తోని అంతా కూడా ప్రణాళిక ప్రకారం ఒక్కొక్కరికి ఉద్యోగాలు వచ్చే విధంగా, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కావచ్చు, కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, వాళ్ళకి వచ్చే విధంగా నేను కృషి చేస్తాను. మీకే అల్లి సుభాష్ యాదవ్కే ఓటేయాలని భావిస్తే ఈ 20 డివిజన్ ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? నేను ఒకటే చెప్తున్నా, 2020లో మా కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. మా నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మన భువనగిరిలో ఎంపీగా గెలిచారు. అయినప్పటికీ స్వల్ప మేయాటితోనే మా సార్ చెప్పిండు, అరే సుభాష్ నువ్వు గెలుస్తున్నావు అన్నాడు, కానీ కొంచెం స్వల్ప మేయాటితో నేను ఓడిపోవడం జరిగింది. అయినా కూడా తెల్లారి నుంచి నేను జనాలలో ఉన్నా, ప్రజలలో ఉన్నా. నా ప్రజలంతా కూడా నన్ను ఆదరిస్తారు, వాళ్ళు చూస్తున్నారు నేను ఏం చేస్తున్నాను అనేది. ఇక్కడ పదవిలో ఉన్న వాళ్ళకంటే నేను పదవి లేనప్పటికి కూడా వాళ్ళకంటే ఎక్కువ సర్వీస్ చేసిన నేను. కాబట్టి ఏంటంటే పదవి ఉండి ఇంకెక్కువ చేస్తాడు ఈ వ్యక్తి మాకు కావాలనే విధంగా మా ప్రజలు కోరుకుంటారు. అదేవిధంగా రేపు 11వ తారీఖు నాడు కూడా అదే జరుగుతుంది. 13వ తారీఖు నాడు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా మా పెద్దబండ 20వ డివిజన్లో ఎగురుతుంది. ప్రధానంగా ఇక్కడ 20వ డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలే నాకు ప్రధాన ఎజెండా. ఆ సమస్యల పరిష్కారం కోసం నేను నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను అంటున్నారు. ఇక మరో జూకూరి రమేష్ గారు ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుంటాం. ఎలా ఉంది సార్ ప్రచార శైలి, ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది అంటారు? మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తలుచుకొని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా చేసినప్పుడు నుంచి వారు ఒకటే పట్టిండ్రు, నల్గొండ టౌన్ని మొత్తం సుందరంగా సిటీ చేయాలి, మున్సిపాలిటీ అయితే నిధులు బాగా రావు, కార్పొరేషన్ అయితే వస్తుందనే ఉద్దేశంతో కార్పొరేషన్ చేయించారు. వారికి కార్పొరేషన్ చేసినందుకు మా రెడ్డి గారికి, మంత్రి గారికి మేమందరం రుణపడి ఉన్నాం. ఎందుకంటే కార్పొరేషన్ అయితే ఎక్కువ నిధులు వస్తాయి. ఇక్కడ అంతా బీద పరిస్థితి ఉంది. ఈ మున్సిపాలిటీలో పరిధి పెంచి, గతంలో ఉన్న దానికంటే పరిధి పెంచి, ఇప్పటికే కోమటిరెడ్డి వెంకరెడ్డికి ప్రజాపాలన వచ్చినాక 2 ఏళ్ల నుంచి ప్రతి ఒక్క వాడకట్టుని సీసీ రోడ్లతోటి అమృత స్కీమ్ పెట్టి ఇచ్చిండు 200 కోట్లు. వేరే స్కీములతోటి మొత్తం 2000 కోట్లతో నడుస్తుంది ఇక్కడ పనులు. ప్రతి ఒక్క సిటీ నుంచి మెయిన్ రోడ్డు పోతానికి డబల్ రోడ్లు వేయించిండ్రు, సీసీ రోడ్లు వేయించారు. మంచినీటి వసతి కోసం రోజువారీగా నీళ్ళు వచ్చేటానికి 12 ట్యాంకులు కట్టిస్తుండు. అవి పూర్తి అయ్యటానికి కూడా వచ్చినాయి. రేపటి సంది మనకు ఈ కార్పొరేషన్ అయినాక ఫస్ట్ మేయర్గా మనమే ఉండి ఎమ్మటే నీళ్లు రోజువారీగా నీళ్లు చేసడానికి ప్రణాళిక పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే మన మంత్రి గారు ఎక్కువ నిధులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేస్తుండు. కాబట్టి 48 వార్డులకు 45 వార్డులలో బలమైన క్యాండిడేట్లను ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా కూడా ఇక్కడ ప్రకటించిండు. మేయర్ అభ్యర్థిని ప్రకటించిండు, మన డివిజన్ అభ్యర్థులను కూడా ప్రకటించిండు. అంత దమ్మున్న నాయకుడు మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళు మొదటిసారి కూడా పట్టున్న నల్గొండ నియోజకవర్గం 55,000 మెజార్టీతో గెలిచిండు. గతంలో ఉన్న ప్రభుత్వం ఏమన్నా నల్గొండ పట్టణాన్ని పట్టించుకోకుండా ఉండి ఎంతసేపు హైదరాబాద్ రోడ్ ఒకటే చేసి మేము అభివృద్ధి చేసినామని అంటుర్రు, మేమే గెలిచాము అన్ని పెగ్గలు తీసుకుంటుర్రు. మన ఎంపీ ఎలక్షన్లలో కర్రుగా కాల్చి వాత పెట్టిర్రు. వాళ్ళకు తెలుసు ఏ ఎన్నిక పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్నలో పొందుతుంది. కాంగ్రెస్ పార్టీ రాగానే రేషన్ కార్డులు ఇచ్చినాం, మహిళలకు ఉచితంగా బస్సు నడిపిస్తున్నాం, 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నాం, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి బీద జనానికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా కూడా ప్రజా పరిపాలనలో అందరికి సహాయ సహకారాలు, ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. ఇంత మేలు చేస్తుంటే మమ్మల్ని ఎందుకు వద్దు అనుకుంటారు? టౌన్లు మంచి డెవలప్ అవుతుంటే ఎందుకు వద్దు అనుకుంటారు? వాళ్ళు అన్ని మాయమాటలు చెప్పి వాళ్ళు దోసుకొని కోట్లు సంపాదించుకొని ఫామ్ హౌసులు కట్టుకొని వాళ్ళు ఉన్నారు తప్ప సామాన్య జనానికి ఏం చేయలేదు. కావున ప్రజా పరిపాలన వచ్చినాక రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి
మంత్రివర్గంలో అందరూ కష్టపడి పనిచేసి బీదవారికి సాయం చేయడానికి నల్లగొండ నియోజకవర్గానికి తీర్చిదిద్ది సుందరీకరణ చేసి టౌన్ మోడల్గా నల్లగొండ నియోజకవర్గం మోడల్గా చేస్తానని కంకణం కట్టుకొని అందరి సీనియర్లను అనుభవజ్ఞులను ఏరి కోరి ఇక్కడ డివిజన్ కార్పొరేటర్లుగా నియమించుకుంటూ వారందరూ అత్యధిక మెజార్టీతో గెలిచి 40 పైన మేము గెలుస్తున్నాం, జెండా ఎగరేస్తున్నాం, నల్లగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం. ఈ కార్పొరేషన్ని అన్ని కార్పొరేషన్ల కంటే కూడా మన కార్పొరేషన్ ముందుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 20వ వార్డు మన కార్పొరేటర్గా మన అల్లి సుభాష్ను నియమించినందు ఆయన ముఖ్య శిష్యుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వారు ఆశీస్సులతోటి ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క కాలనీ అందరూ కూడా మన సుభాష్ని ఆశీర్వదించాలని కూడా మీరు ఇంత మంచి ఛాన్స్గా రాదు మనకు, ఎందుకంటే అభివృద్ధి చేసుకుందాం. ఇప్పుడు మన కార్పొరేషన్ అయింది కాబట్టి అన్ని అందాల తీర్చిదిద్దే సీనియర్ మోస్ట్ మీ 5 ఏళ్ల నుంచి ఈయన లేకున్నా కూడా ప్రతి ఒక్క గడప గడప తిరిగి ఏ సమస్య ఉన్నా పట్టించుకున్న నాయకుడు సుభాష్ కాబట్టి మీరందరూ మీ ఓటు వేసి మీ పక్కనున్న ఓట్లు కూడా వేయించాలని కూడా అక్కడ ఉన్న డివిజన్ ఉన్న సభ్యులందరికీ, మా కాంగ్రెస్ అభిమానులందరికీ, ఇతర పార్టీ అభిమానులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ ఇక్కడ కాంగ్రెస్ 20 డివిజన్ నుంచి ఆ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచినటువంటి అల్లి సుభాష్ యాదవ్ గారు ఇంకా అయితే మిగతా అభ్యర్థుల కంటే కూడా నేను ఇంకా మెరుగైన అభివృద్ధి కొనసాగిస్తా అంటున్నారు ఈ డివిజన్లో. అదేవిధంగా శుభ్రత విషయంలో కావచ్చు, ఇంకా భవిష్యత్ ప్రణాళిక కూడా ఉంది నా దగ్గర. నేను ఇంకా ఈ నల్లగొండలోనే ఆదర్శ డివిజన్గా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత నేను భుజాలు వేసుకున్నా. దాంతోపాటు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారి ఆశీస్సులతో ఇంకా ఈ నల్గొండ పట్టణం సుందరీకరణ విషయంలో ముందుకు పోతుందనే విషయాన్ని కూడా వెలువరిస్తున్నారు. వేచి చూద్దాం, వీళ్ళ భవిష్యత్తు 11వ తారీఖున తేలబోతుంది. ఇంకా ఈ మరిన్ని విషయాలతో మరో అంశంతో మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ సార్.